ఈరోజు మా లంచ్‌లోకి స్పెషల్ ఏంటంటే తెలగపిండి, బీరకాయ, ఎండ్రాయిలు. ఎంతో పాతకాలం నాటిదండి. కానీ చాలా బలమైనది. ముందుగా తెలగపిండిని ఇలా కొంచెం నీళ్లు పోసి నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత శుభ్రం చేసుకున్న ఎండ్రాయిలు కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఇట్లా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద బీరకాయ, 4, 5 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ముక్కలన్నీ మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ముక్కలు ఇలా దగ్గర పడిన తర్వాత 1/2 స్పూన్ కారం వేసుకొని కప్పు తెలగపిండికి కప్పు నీరు చొప్పున పోసుకొని ఎసరిట్లా ఒక పొంగు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న తెలగపిండి, ఎండ్రాయిలు కూడా వేసేసుకొని కూర ఇలా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. కూర దగ్గర పడిన తర్వాత 4 వెల్లుల్లి గుడ్లు ఎక్కువ వేసి పోపు పెట్టుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని 10 నిమిషాల తర్వాత కనుక వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. తెలగపిండి అనేది ఎంతో బలమైన ఆహారము. ఒకవేళ ఎవరికైనా ఎండ్రాయిలు వద్దు అనుకుంటే కనుక ఇట్లా విడిగా బీరకాయ, తెలగపిండి కూడా చేసుకోవచ్చు.